దేవుడు అందరి జీవితాల్ని ఒక తీరుగా రాయుడుల్లా. కొంతమంది పుట్టుకతోనే బంగారు పళ్ళంతో ఉడితే, ఇంకొంతమంది లోక జ్ఞానం తెలియని వయసులోనే జీవితాన్ని, కుటుంబాన్ని వాళ్ళ భుజాల మీద మోస్తూ ఉంటారు. పాపం గీ బుడ్డోన్ లెక్క. అవునోళ్ళ అగో అటు చూసిర్రా పాపంగా పిల్లాడు బడికి పోయే వయసులో ఎంత కష్టపడుతున్నాడు చూస్తుంటే అయ్యో పాపం దేవుడా ఏంది అంత ఘోరం అనిపిస్తుంది కదా. పాపం మీ తమ్మినికి వెనకెవరు లేరు ముంగట ఎవరు లేరు. ఈ పిల్లగాడి నెత్తి మీద వేసుకుని బరువు బాధ్యతలు మోస్తాడు. అసలు ముచ్చట ఏందని అనుకుంటుర్రా? ఇక చెప్తే ఇనుర్రి. ఈ పిల్లగాని వాళ్ళ నాయన చిన్నప్పుడు బ్రెయిన్ టీవీతోని జీవిడిచిండంట. పాపం ఇక వాళ్ళ నాయన అట్లా జీవి ఇడవంగానే వాళ్ళ అమ్మ సుత వీళ్ళ నిడిచి వెళ్ళిపోయిందంట. ఈ బుడ్డానికి ఒక హక్కు ఉన్నదంట. ఇక బతకాలే కడుపుకు ఏదో ఒక పని చేయాలి కదా అని ఇక ఈ పిల్లగాడు బడికి రాగానే రొట్టెలు చేసుకుంటే రోడ్లు ఎమ్మటి అమ్ముతున్నాడంట. గట్ల ఇప్పుడు కుటుంబ బాధ్యతని ఈ పిల్లగాడు తీసుకొని పొద్దుగాల పూట బళ్ళకు పోయి సాయంత్రం కాగానే రొట్టెలు చేసుకుంటా వాటిని అమ్ముతున్నాడంట. అయితే ఇప్పుడు ఈ పిల్లగాడు చేసే పని చూడలేక పాపం అనిపించి మన ఆనంద్ మహేంద్ర సార్ ఉన్నాడు కదా గా సార్ ఈ పిల్లగాని వివరాలు తెలుసుకొని ఆ పిల్లగానికి నేను అండగా ఉంటానని మాట ఇచ్చినట. పాపం చూసి రానుల్లా 10 ఏళ్ల వయసులోనే ఆ తమ్మినికి ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో. అటు తల్లి లేదు ఇటు నాయన లేడు. చూసుకునేటోళ్ళు ఎవరు లేకున్నా కూడా ఆత్మవిశ్వాసంతో ముంగట్టుకు పోయి వాళ్ళ అక్కని మంచిగా చూసుకుంటూ కుటుంబాన్ని నడిపిస్తున్న తమ్మునికి హ్యాట్స్ ఆఫ్.